విద్యా సంస్థల్ని దుర్వినియోగం చేశారు. ఆ సభలో చెప్పినవన్నీ కూడా ఆత్మస్తుతి, పరనింద తప్ప వాస్తవాలు లేవు. ఈ ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి గారు కానీ సాక్షి కానీ సమాధానం సూటిగా చెప్పగలరా? గత ఏడాది కన్నా ఈ సంవత్సరం 25,379 ట్యాబులు కోత కోసింది నిజం కాదా? గత ఏడాది కన్నా ఈ ఏడాది 25,000 ట్యాబులు ఎందుకు తగ్గించారు? నంబర్ 1. నంబర్ 2, ఓపెన్ మార్కెట్లో ఒక ట్యాబు 11,200కి వస్తూ ఉంటే మీరు ఒక్కో ట్యాబ్ పైన 15,500 ఖర్చు పెట్టి ఈ గడిచిన 2 ఏళ్లలో 470 కోట్లు ట్యాబుల్లో కమిషన్ కొట్టేసింది వాస్తవం కాదా? ఈ ట్యాబుల కార్యక్రమం అంతా కమిషన్ల కోసమే కానీ విద్యార్థుల కోసం అనేది నిజం కాదా? 3వది, నాడు నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలలకు రంగులు వగైరాల పేరుతో ఈ గడిచిన 5 ఏళ్లలో 3,000 కోట్లు విద్యా సంస్థల్లో కొట్టేసింది నిజం కాదా? పాఠశాలల ప్రాంగణాలలో రైతు బజార్లు పెట్టి హైకోర్టు చేత మొట్టికాయలు వేసుకుంది నిజం కాదా? 5వది, ప్రతి ఏటా డిఎస్సి జరుపుతామని హామీ ఇచ్చి మాట తప్పింది వాస్తవం కాదా? చంద్రబాబు గారు 5 ఏళ్లలో 2 డిఎస్సీలు జరిపి 18,000 మంది ఉపాధ్యాయ నియామకాలు చేసింది వాస్తవం కాదా? నువ్వు ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగం కూడా ఇవ్వంది నిజం కాదా? బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, చంద్రబాబు నాయుడు గారు 2,45,000 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఉత్తమ విద్య అందిస్తే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ద్వారా జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేసింది నిజం కాదా? అదే రకంగా ఎయిడెడ్ విద్యా సంస్థల యొక్క భూములు కొట్టేయాలని చెప్పి ఎయిడెడ్ విద్యా సంస్థలని నిర్వీర్యం చేసింది నిజం కాదా? అదే రకంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం రద్దు చేసింది నిజం కాదా? 5 కొత్త మెడికల్ కాలేజీల్లో 17 కాలేజీలు స్థాపించానని అబద్ధాలు చెప్తూ కేవలం ఏర్పాటు చేసిన 5 మెడికల్ కాలేజీల్లో దాదాపు 160 ఎంబీబీఎస్ సీట్లని, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన 160 మెడికల్ సీట్లని ఓపెన్ మార్కెట్కి బదలాయించి దాన్ని కోటాను కోట్లకు అమ్మేసుకుంది నిజం కాదా? ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఎంబీబీఎస్ సీట్లు దక్కకుండా నువ్వు చేసింది నిజం కాదా? అదే రకంగా ఇంజనీరింగ్ విద్యను కూడా నిర్వీర్యం చేసి ఈరోజు ఇంజనీర్లంతా కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళి చదువుకోవాల్సిన దుస్థితి కల్పించింది నీ అస్తావ్యస్త వ్యవహారం కాదా? అదే రకంగా జీవో నెంబర్ 1 ద్వారా ఈ ట్రైబల్ ప్రాంతాలలో ట్రైబల్ ఉపాధ్యాయుల నోరు కొట్టింది, వాళ్ళకి అన్యాయం చేసింది నిజం కాదా? అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఫీజు రింబర్స్మెంట్ 16 లక్షల మందికి ఇస్తే దాన్ని 9,80,000 మందికే కుదించి దాదాపు 6 లక్షల పైగా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కోత కోసింది నిజం కాదా? అట్లాగే 84 లక్షల మంది విద్యార్థులు ఉంటే అందులో 44 లక్షల మందికే అమ్మఒడి ఇచ్చావు. అది కూడా అమ్మఒడి 15,000 ఇస్తానని 13,000కే కోత కోసి మోసం చేసింది నిజం కాదా? అదే రకంగా యూనివర్సిటీలలో చంద్రబాబు నాయుడు గారు 13,085 ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ నియామకాలు చేస్తే ఈరోజు మీరు అవి చేయకుండా ఈరోజు విశ్వవిద్యాలయాలని రాజకీయాలకి కేంద్రాలుగా చేసి కలుషితం చేసింది నిజం కాదా? ఈ రకంగా విద్యా వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేయటం వలన చివరికి నీతి ఆయోగ్ వారి యొక్క నివేదిక ప్రకారం నాణ్యమైన విద్యలో చంద్రబాబు హయాంలో 3వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈరోజు నాణ్యమైన విద్యలో 19వ స్థానానికి పడిపోయింది నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? అట్లాగే 2022-23కు గాను కేంద్రం విడుదల చేసిన ఫౌండేషనల్ లెర్నింగ్ అండ్ న్యూమరసీ నివేదిక ప్రకారం దేశంలో ఏపీ 29వ స్థానానికి పడిపోవటం నిజం కాదా? అదే రకంగా కేంద్ర ప్రభుత్వం సంస్థ అయిన ఆరా నివేదిక ప్రకారం 8వ తరగతి విద్యార్థులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 2వ తరగతి లెక్కలు కూడా చేయలేకపోతున్నారని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఆరా చెప్పింది నిజం కాదా? అదే రకంగా ఈ 4 ఏళ్ల పరిపాలనలో 10వ తరగతి ఉత్తీర్ణత శాతం సరాసరి
67.76% పడిపోయింది. పక్క రాష్ట్రాలన్నిటికన్నా కూడా 10వ తరగతి ఉత్తీర్ణత శాతం ఈరోజు అడుగులోకి పడిపోవటానికి కారణం ఈ యొక్క అస్తవ్యస్త ఈ పరీక్షల విధానం వల్ల 23 మంది విద్యార్థులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నది నిజం కాదా? ఈ రకంగా 5 ఏళ్లలో విదేశీ విద్య ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడితే ఆ విదేశీ విద్యలో వేలాది మంది చంద్రబాబు నాయుడు హయాంలో లబ్ధి పొందితే దాన్ని నిర్వీర్యం చేసింది మీరు కాదా? అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు క్వాలిటీ విద్య, ఉన్నతమైన విద్యకు సంబంధించిన అన్ని విషయాలలో నిర్వీర్యం చేసి కమిషన్ల కోసం ట్యాబుల కార్యక్రమం పెట్టి, అట్లాగే కమిషన్ల కోసం రంగులు కొట్టే కార్యక్రమం పెట్టి, నేనేదో వాళ్ళని ఉద్ధరిస్తున్నానని చెప్పి మాయ మాటలు చెప్పి పేదలను మోసం చేయటం నిజం కాదా? ఇంగ్లీష్ పేరుతోటి ఒక జగన్నాటకం, ట్రైన్డ్ ఇంగ్లీష్ ఉపాధ్యాయులను నియమించకుండా నువ్వు ఇంగ్లీషు అని చెప్పి చేసింది ఘోరంతా నీ ప్రచారం కొండంతగా చేసుకొని పేదలను మాయ చేస్తున్నది నిజం కాదా? నువ్వు చెప్పినట్టు ఈరోజు ఈ అంత గొప్పగా నువ్వు చేసుంటే ఈరోజు 6 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ఉండే పాఠశాల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి ఈరోజు ప్రైవేటు పాఠశాలకి మారిపోయింది నిజం కాదా? నువ్వు చెప్పినట్టుగా అంత బాగా జరుగుంటే నీ నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలో ఉండే 6 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ప్రైవేటు పాఠశాలలకు ఎందుకు వెళ్తున్నారు? నువ్వు మొత్తం విద్యా వ్యవస్థనంతా నిర్వీర్యం చేశావు. కేవలం కమిషన్లు కొట్టేయటం, విద్యారంగంలో కూడా కమిషన్లు కొట్టేయటం కోసం నువ్వు చేసిన కార్యక్రమాలు చేస్తూ ఆ మోసాన్ని ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అట్టగా అగ్రకులంలో ఉండే పేద విద్యార్థులు ఈరోజు ఈ పాఠశాల విద్యా వ్యవస్థ, కాలేజీ విద్యా వ్యవస్థ నాశనం కావటం వలన ఈరోజు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవలసిన పరిస్థితి, ప్రభుత్వ పాఠశాలలు వదిలి ప్రైవేటు పాఠశాలకి ఈరోజు వెళ్తున్న వాస్తవాన్ని కప్పిపెట్టి మాయ మాటలతో ప్రభుత్వ వ్యవస్థను దుర్వినియోగం చేసుకుంటూ విద్యాలయాలలో కూడా నువ్వు విషపూరిత రాజకీయ ప్రసంగాలు చేస్తూ విద్యా వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నావు అనేది నిజం కాదా? వీటికి సాక్షి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు సమాధానం చెప్పాలా? నువ్వు చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు చేస్తున్న అపకారాన్ని ప్రజలకు కళ్ళ కట్టినట్టు చూపించే ఈరోజు ఈనాడుని కానీ, ఆంధ్రజ్యోతిని కానీ, ఏబిఎన్ కానీ, TV5 కానీ, ఈటీవీని దుష్ప్రచారం చేస్తూ నిందలేస్తూ, విద్యాసంస్థల్లో నిందలేస్తూ, విషపూరితమైన మాటలు నువ్వు చెప్తూ ప్రజల తరఫున మాట్లాడుతున్న ఈ మీడియాని, నువ్వు ప్రజా మీడియాని నిందలేస్తూ నీ యొక్క నీలి మీడియాకి ప్రభుత్వ డబ్బుని అడ్వర్టైజ్మెంట్లతో ఈరోజు 100 కోట్ల రూపాయలు నీ నీలి మీడియాకు నువ్వు దోచిపెడుతూ ప్రజా మీడియాపై నిందలేస్తున్నావు అనేది నిజం కాదా? వీటికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా సాక్షి కానీ సూటిగా సమాధానం చెప్పగలదని నేను ప్రశ్నిస్తున్నా. మాజీ మంత్రివర్యులు, మాజీ ఉపాధ్యాయ నాయకులు కూడా జవహర్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. విద్యా వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక ప్రయోగశాలగా మారటం, ఆ ప్రయోగశాల రాబోయే తరానికి ఒక శాపంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి రావడంతోనే 1964 కొఠారీ కమిషన్కు సంబంధించి మాట్లాడకుండా నూతన విద్యా విధానం పేరుతో వచ్చినటువంటి మార్పుల గురించి మాట్లాడి పాఠశాలలకు ఇదివరకు విద్యార్థులు దూరం అయ్యేటటువంటి పరిస్థితి నుంచి గ్రామాలకు విద్యార్థులు దూరం అయ్యేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మాట వాస్తవం అనే విషయం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ట్యాబుల పేరుతో పెద్ద రాజకీయ ప్రసంగాలు చేసి ఈ రాష్ట్రంలో నేను తప్ప విద్యా వ్యవస్థను ఉద్ధరించేవాడు లేడు అని చెప్పేటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం. నూతన విద్యా విధానం ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయటంలే, నీవు ఒక్కడే ఎందుకు అమలు చేస్తున్నావో జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాలి. అధికారంలోకి రాకముందు 25,000 మంది టీచర్లని రిక్రూట్మెంట్ చేస్తానని, డిఎస్ఏ ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ రోజుకి ఒక్క పోస్ట్ కూడా చేయకుండా ఇప్పుడే మీ మంత్రి గారే చెప్తా ఉన్నారు, ఏకోపాధ్యాయ పాఠశాలలు 9,000 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఏకోపాధ్యాయ పాఠశాలలో ఉన్నటువంటి సందర్భంలో మల్టీ క్లాస్ టీచింగ్ అనేది చేస్తూ ఒక ఉపాధ్యాయుడు 6 తరగతులను కానీ 6 పాఠాలను కానీ
లేదా ఏ విధంగా చేస్తాడనేది ఒకసారి ఆలోచన చేస్తే శూన్యం అనేది శాస్త్రీయంగా కానీ అదేవిధంగా చూస్తున్నటువంటి విధానంలో కానీ తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 98 మంది కన్నా తక్కువ ఉంటే నేను సబ్జెక్ట్ టీచర్ని ఇవ్వలేను. అసలు ప్రాథమికోన్నతకి, ఉన్నతకి, ప్రాథమిక విద్యకి ఈ మూడింటికి తేడా బొత్స సత్యనారాయణ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాథమిక విద్యకి 5 క్లాసులు ఉంటాయి. గతంలో మీ పుణ్యాన ఈ 2 క్లాసులు పరిమితమయ్యాయి. 3, 4, 5 తీసుకెళ్ళాము. హై స్కూల్లో మెర్జ్ చేశారు. సబ్జెక్ట్ టీచర్ లేడు. 6, 7 తరగతులకు సంబంధించి మ్యాథ్స్ ఎవరు చెప్పాలి లేదా ఇంకోటి చెప్పాలనేది ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేకుండా, అదేవిధంగా ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉంటా ఉన్నారో ఆ విద్యాశాఖలో ఉన్నటువంటి మార్పుల గురించి కానీ విద్యాశాఖ మీద కానీ అవగాహన లేని పరిస్థితి నిజం అనే విషయం జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. దాంతోపాటుగా బైజూస్ అని పెద్ద గొప్పగా చెప్పి బైజూస్తో ఇక టైఅప్ అయ్యాను, ఇక ముందు మీ పిల్లలంతా కూడా ఆంగ్ల మాధ్యమంలో నేర్చుకుంటారు, టోఫెల్ పెడుతున్నాను, అవి పెడుతున్నాను, ఈ పెడుతున్నానని ఉపాధ్యాయుడు లేకుండా విద్య ఏ విధంగా సాధ్యమవుతుందో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. క్లాస్ రూమ్ టీచింగ్లో ఉపాధ్యాయుడు ఉండాలి. ఉపాధ్యాయుడు ఉంటేనే జరుగుతుంది తప్ప బైజూస్ ఏదో బెంగళూరులోనో లేకపోతే రికార్డెడ్ పాఠాల వల్ల ఆ క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ కానీ విద్యార్థి ఉపాధ్యాయుల యొక్క వాళ్ళు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకునే తీరు కానీ ప్రశ్నించే తీరు కానీ లేని పరిస్థితుల్లో కేవలం టీవీ చూస్తూ ఒక సినిమా చూసినట్టుగానే విద్య అనేది అభ్యసించడం అనేది కష్టమనే విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియాలి. ఒకప్పుడు మీడియం విషయంలో ఆంగ్ల మాధ్యమం అన్నాడు, ఇంకొకటి అన్నాడు. ఈ రోజుకి ఏ మాధ్యమంలో జరుగుతుందో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది. దాంతోపాటుగా ఏదైతే మనం మామూలుగా సిబిఎస్ఈ సిలబస్, స్టేట్ సిలబస్ 2 సిలబస్లు ఉంటాయి. గురుకులాల్లో ఈరోజు స్టేట్ సిలబస్ని 8, 9 తరగతులు పెట్టి 10వ తరగతి 8, 9 తరగతులకి సిబిఎస్ఈ పెట్టి 10వ తరగతి స్టేట్ సిలబస్. అసలు ఉపాధ్యాయుడు సంసిద్ధుడిగా ఉన్నాడా? విద్యార్థి రెడీనెస్ ఉందా? ఉపాధ్యాయుడికి రెడీనెస్ ఉందా? తల్లిదండ్రులకు రెడీనెస్ ఉందా? విద్యాభ్యాసం అనేది ఎలా జరుగుతుందనే ఒక ప్రాథమిక సూత్రాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కానీ అదేవిధంగా బొత్స సత్యనారాయణ కానీ తెలుసుకోకపోవడం అనేది దురదృష్టకరం. దాంతోపాటు నాడు నేడు పెద్ద ఎత్తున చెప్పారు. ఆ నాడు నేడులో నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఒకటి వచ్చింది. జాతీయ స్థాయిలో 3వ తరగతి విద్యార్థుల యొక్క పరిణతి కానీ వాళ్ళ విద్యాభ్యాస తీసుకున్నటువంటి విధానం చూస్తే 59% ఉంటే మన రాష్ట్రంలో 54%గా ఉంది. 5వ తరగతిలో 49% ఉంటే మన రాష్ట్రంలో 43%. అదేవిధంగా 8వ తరగతికి 42% ఉంటే మన రాష్ట్రంలో 38%కి వచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే ఎక్కడా కూడా 3వ స్థానంలో గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో విద్యా వ్యవస్థ 3వ స్థానంలో ఉండటానికి వర్చువల్ క్లాస్ రూమ్స్ కానీ డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ 17,000 మంది పైగా ఉపాధ్యాయుల నియామకం జరిగినటువంటి సందర్భం వల్ల 3వ స్థానానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి పుణ్యాన ఉన్న 29 రాష్ట్రాల్లో 19వ స్థానానికి మనం దిగజారటం చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందనేది మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అమ్మఒడి పేరు మీద, ఎందుకంటే ఆ రోజు 84 లక్షల మంది విద్యార్థులు అమ్మఒడికి అర్హులని చెప్పినటువంటి పరిస్థితుల్లో కేవలం 40 లక్షల మందికి ఇచ్చి ఆ రోజు విజయమ్మ కానీ అదేవిధంగా భారతమ్మ కానీ ఇద్దరు కూడా రోడ్డు మీద పడి మీ బిడ్డలు ఎంతమంది ఉన్నా మేము వాళ్ళకి 15,000 ఇస్తామని చెప్పి కబుర్లు చెప్పి తీరా ఇవ్వబోయేసరికి 40 లక్షల మందికి ఇచ్చి 44 లక్షల మంది విద్యార్థులకి